టుడే వరల్డ్ హిస్టరీ. ఓకే. క్వశ్చన్: కేంద్రపాలిత ప్రాంతాలు దినసరి పాలనా విధానము ఎవరి చేత పర్యవేక్షణ చేయబడుతుంది? ఆప్షన్స్: ఏ పార్లమెంట్, బి లోక్సభ, సి రాజ్యసభ, డి రాష్ట్రపతి. ఆన్సర్ డి రాష్ట్రపతి రైట్ ఆన్సర్. ఓకేనా. కేంద్రపాలిత ప్రాంతాల దినసరి పాలనా విధానము రాష్ట్రపతిచే పర్యవేక్షణ చేయబడుతుంది. ఓకేనా. క్వశ్చన్: రాష్ట్రపతి బాధ్యతను నిర్వహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్స్: ఎం హిదాయతుల్లా, బి కెఏ సుబ్బారావు, సి విఆర్ కృష్ణ, డి ఫాతిమా బీబీ. ఆన్సర్ ఎం హిదాయతుల్లా అన్నది రైట్ ఆన్సర్. ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడ్డాడు. ఓకేనా. క్వశ్చన్: రాజ్యాంగ రచనా సంఘంలో చైర్మన్తో కలిపి సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 9 మంది, ఆప్షన్ డి 8 మంది. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ 7 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. రాజ్యాంగ రచనా సంఘంలో చైర్మన్తో కలిపి 7 ఉంటారు. ఓకేనా. ఓకే. క్వశ్చన్: రాజ్యాంగ సభ ప్రాథమిక హక్కులను అంతిమంగా రూపొందించడానికి నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి నెహ్రూజీ, ఆప్షన్ సి గాంధీజీ, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నది రైట్ ఆన్సర్. రాజ్యాంగ సభ ప్రాథమిక హక్కులను అంతిమంగా రూపొందించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ను అధ్యక్షునిగా నియమించారు. ఓకేనా. క్వశ్చన్: భారత రాజ్యాంగంలో ఏ భాగంలో చింతన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ప్రార్థన, స్వేచ్ఛ అనే పదాలను ఉంచారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2వ ప్రణాళిక సంఘంలో, ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలలో, ఆప్షన్ సి పీఠికలో, ఆప్షన్ డి సుప్రీంకోర్టులో. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పీఠిక. క్వశ్చన్: పౌరసత్వం పొందడానికి షరతులు రూపొందించే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎన్నికల కమిషన్, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి రాజ్యసభ. ఆన్సర్ గెస్ చేయండి. ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పార్లమెంట్ అనేది రైట్ ఆన్సర్. పౌరసత్వం పొందడానికి రూపొందించే అధికారం పార్లమెంటుకు కలదు. క్వశ్చన్: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956లో ఇండియా మొత్తాన్ని ఈ విధంగా విభజించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 22 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ బి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ సి 17 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఓకేనా. క్వశ్చన్: ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను వేటి ప్రభావం చేత భారత రాజ్యాంగంలో చేర్చారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఫ్రెంచ్ విప్లవం, ఆప్షన్ బి రష్యా విప్లవం, ఆప్షన్ సి అమెరికా విప్లవం, ఆప్షన్ డి జర్మనీ విప్లవం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్ విప్లవం అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్: భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం 1945లో నియమించిన మొదటి కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ జస్టిస్ వాంచు, ఆప్షన్ బి జస్టిస్ ఎంసి మహాజన్, ఆప్షన్ సి జస్టిస్ ఎస్కే తార్, ఆప్షన్ డి ఫజల్ అలీ. ఆన్సర్ గెస్ చేయండి. ఓకేనా. ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ వాంచు. 1945 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసము
దీన్ని స్థాపించారు 1945లో. ఇది ఇంపార్టెంట్, ఇయర్ కూడా ఒక్కసారి అడగవచ్చు. ఓకేనా? ఓకే. క్వశ్చన్: ఏ రాష్ట్రాలకు ప్రాథమికంగా ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇచ్చి తదుపరి పూర్తి రాష్ట్ర హోదాను ఇచ్చారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మేఘాలయ మరియు సిక్కిం, ఆప్షన్ బి అస్సాం మరియు బీహార్, ఆప్షన్ సి సిక్కిం మరియు బీహార్, ఆప్షన్ డి అస్సాం మరియు సిక్కిం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ మేఘాలయ మరియు సిక్కిం. రైట్ ఆన్సర్. ప్రాథమికంగా ఫస్ట్ రాష్ట్ర హోదాను ఇచ్చి ఆ తర్వాత పూర్తి రాష్ట్ర హోదాను కల్పించారు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్డ్.